హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మనం జొన్నగిరి ప్రాంతంలో అయితే ఉన్నాము। ఇక్కడ అశోకుడి శిలాశాసనం అయితే ఉంది। ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పత్తికొండ రూటు। ఈ పత్తికొండ రూటు ఇది వచ్చేసి జొన్నగిరి రూటు। దీని మధ్యలో వచ్చేసి ఒక రోడ్, మెటల్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, సిమెంట్ రోడ్డు। ఇదే అశోకుని శిలాశాసనం రూట్ అన్నమాట। ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు అశోకుని శిలాశాసనం అయితే చూడబోతున్నాము। వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే రోడ్ అమ్మడి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, సిమెంట్ రోడ్ అమ్మడి। ఈ రోడ్ అనేది కొత్తగా వేశారు, ఇంకా ఈ కట్టలు కూడా తీయలేదన్నమాట। సిమెంట్ రోడ్డు వేశారు, ఇంతకుముందు రోడ్డు లేకుండే, రోడ్డు సౌకర్యం లేకుండే। ఈ మధ్య కాలంలో కొంచెం బాగు చేశారనమాట, సిమెంట్ రోడ్డు వేసి। ఇదే రోడ్ అమ్మడి 1.5 కిలోమీటర్ మనం ప్రయాణిస్తే డైరెక్ట్ అశోకుని శిలాశాసనాల దగ్గరికి అయితే వెళ్ళిపోతాము। ఆ తర్వాత రోడ్ అనేది లేదు, ఎండింగ్ పాయింట్ అనమాట అశోకుని శిలాశాసనం। ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ రైట్ సైడు, లెఫ్ట్ సైడు పొలాలు అయితే వేస్తారనమాట, విత్తనాలు జల్లుతారు। ఇంక ఇప్పుడు వర్షాలు పడితే ఇంకా విత్తనాలు అయితే విత్తుకొని ఇంకా వాళ్ళు సాగు అనేది చేస్తారనమాట, పంట సాగు అనేది। ఇక్కడ చాలామంది ఆశావహులు జొన్నగిరి ప్రాంతంలో ఎక్కడెక్కడి నుండో వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు। వాళ్ళను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను। మీరు చూడండి, ఇదిగోండి ఇక్కడ బండ్లు పెట్టుకొని ఇక్కడ అందరూ వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు చూడండి, ఆశావహులు। మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి। ఇదిగోండి ఇక్కడ చాలామంది వాళ్ళ లక్ను అనేది టెస్ట్ చేసుకుంటుంటారు అనమాట వజ్రాల కోసం। చూడండి కింద వంగి ఏ విధంగా వాళ్ళు అన్వేషిస్తున్నారు వజ్రాల కోసం। ఇదిగోండి ఇక్కడ వీళ్ళు కూడా చాలామంది ఇక్కడ వజ్రాల కోసం వస్తారనమాట। ఇదిగోండి ఇక్కడ సైడ్ కూడా చూడండి, కార్లలో కూడా వచ్చి చాలామంది వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు। ఇప్పుడు మీకు దూరంగా ఒక కొండను చూపిస్తున్నాను కదా, ఆ కొండ పైకి అయితే మనం వెళ్ళాలి। కింద బండి పెట్టేసి మనం పైకి అయితే వెళ్ళిపోదాం అశోకుని శిలాశాసనం దగ్గరికి। ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పక్క ఆ పక్క లెఫ్ట్ సైడు, రైట్ సైడు పొలాలు అయితే ఇంకా వేయలేదు, పంటలు వేయలేదు, వ్యవసాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే తొలకరి చినుకులు పడ్డాయి కాబట్టి చాలామంది వజ్రాల కోసం అన్వేషకులు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ వేట అయితే కొనసాగిస్తున్నారు అన్నమాట। ఏమన్నా వజ్రాలు దొరుకుతాయేమో అని వాళ్ళ లక్ని టెస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ చాలామంది। ఇక్కడ చూడొచ్చు, ఎర్రగుడి ప్రాంతం అన్నమాట ఇది, ఎర్రగుడి శిలాశాసనాలని కూడా అంటారు, లేకపోతే జొన్నగిరి శిలాశాసనాలని కూడా అంటుంటారన్నమాట, అశోకుని శిలాశాసనాలని। ఫైనల్గా అశోకుని శిలాశాసనాల దగ్గరికి అయితే మనం వచ్చేసాము। ఇదిగోండి ఈ మెట్ల మార్గం ద్వారా పైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే మనము అశోకుని శిలాశాసనాల దగ్గరికి అయితే మనం రీచ్ అవ్వచ్చు। మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అశోకుడు అని పేరు గుర్తుకు రాగానే మనకు అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను అని మనకు గుర్తొస్తుంది। అదేవిధంగా ఇక్కడ రోడ్డు మనం నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఈ పక్క ఆ పక్క పచ్చని చెట్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి। ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది, పచ్చటి వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది। ఇక్కడ మీరు గమనించినట్టయితే శిలాశాసనము, అశోకుని శిలాశాసనము జొన్నగిరి, కర్నూలు జిల్లా। క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడు ప్రాకృతిక భాషలో మరియు బ్రాహ్మీ లిపిలో ధర్మమును గురించి వ్రాయబడినటువంటి ఒక శిలాశాసనము ఇచ్చట వేయించాడు। ఈ శాసనంలో దేవతలకు ప్రియుడైన అశోకుడు తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని మరియు సత్యమును మాత్రమే పలుకవలెనని తన ధర్మాన్ని అధికారులైన రజకులకు సూచిస్తూ మరల రజకులు రాష్ట్రకులు అనబడే స్థానిక అధికారులకు మరియు దేశ ప్రజలందరికీ సూచించాలని తెలియజేశారు। మౌర్య చక్రవర్తి అశోకుడు తన విస్తారమైన సామ్రాజ్యం అంతటా రాళ్ళు, స్తంభాలు మరియు గుహ గోడలపై చెక్కిన 33కు పైగా శాసనాల సమాహారమే అశోకుడి శిలాశాసనాలు। ఈ శాసనాలు అశోకుడి పాలనను అర్థం చేసుకోవడానికి మరియు ధర్మాన్ని ప్రోత్సహించడానికి, అంటే నీతివంతమైన ప్రవర్తన నియమావళిని అర్థం చేసుకోవడానికి ప్రాథమిక వనరుగా పనిచేస్తాయి। ఈ శాసనాలలో ధర్మం, జంతు సంక్షేమం, సామాజిక న్యాయం మరియు పాలనకు సంబంధించిన వివిధ ప్రకటనలు, మతపరమైన సూచనలు మరియు విధానాలు ఉన్నాయి। ఈ శాసనాలు అశోకుడి సామ్రాజ్యం అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి। వీటిని ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా ఈ శిలాశాసనాలు ఉన్నాయి।
అశోకుడి విధానాలను అర్థం చేసుకోవడానికి బౌద్ధ మతంలోకి మారాడని, శాంతియుత మరియు సంపన్న సమాజం కోసం అతని దార్శనికతను అర్థం చేసుకోవడానికి శిలాశాసనాలు కీలకమైనవి. ఇదే మెట్ల మార్గం ద్వారా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం శిలాశాసనాల దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఈ యొక్క ప్రాంతము ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అయితే ప్రొటెక్ట్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ చాలా మెయింటైన్ అనమాట, చాలా స్ట్రిక్ట్ అనమాట. ఏ యొక్క ఫ్లవర్స్ కానీ లేకపోతే చెట్లను కానీ డ్యామేజ్ చేయడం అనేది నిషిద్ధం అనమాట. వాళ్ళు అనేది చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. మనం ఏంటంటే పోయి చూడాలా, నీట్గా దాని గురించి తెలుసుకొని వచ్చేయాలన్నమాట. ఎటువంటి టికెట్ అనేది లేదనమాట. ఎవరైనా ఫ్రీగా వెళ్ళి రావచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టుపక్కల వాతావరణం అంతా పచ్చదనం అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ చూసినా పచ్చదనమే. మనం పైకి వెళ్ళేటప్పుడు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మీకు ఒక లొకేషన్ అయితే నేను చూపిస్తాను, చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అశోకుని శిలాశాసనాల దగ్గరికి రావడము. ఇంతకుముందు పేరు విన్నాను కానీ ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఈ వీడియో ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అదేవిధంగా తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు ఒక మ్యాప్ను గమనించినట్టయితే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మ్యాప్ అయితే పెట్టారు. అశోకుని శిలాశాసనాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి అనేది ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారనమాట. మాన్సెహరా, షాబాజ్ గరి అవి వచ్చేసి పాకిస్తాన్లో ఉంటాయి. కందహార్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. మిగతావి మొత్తం ఇండియాలో ఉన్నాయన్నమాట. ఎర్రగుడి అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎర్రగుడి అశోకుని శిలాశాసనాలు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే నీట్గా ఇక్కడ మొత్తం బోర్డ్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయనేటివి నీట్గా ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఈ విధమైన బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ఒక విలువైన సమాచారాన్ని మనము ఇక్కడ చూడొచ్చు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా నీట్గా సెట్ చేసి పెట్టారు. ఏ స్టేట్లో ఈ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి అనేది నీట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తా అని చెప్పాను కదా, అది ఇదే చూడండి. మంచి వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమైతే ఉన్నామన్నమాట. ఇప్పుడు మీలో కూడా చాలామంది ఈ ప్లేస్ని విజిట్ చేయాలని ఉంటుంది. మీకు ఒక సింపుల్ రూట్ మ్యాప్ అయితే చెప్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా గుత్తిలో ట్రైన్ అయితే అవుతుంది. బై బస్ రావాలంటే గుత్తిలో దిగండి. గుత్తిలో దిగిన తర్వాత బై ఆటో, మీరు పత్తికొండకు వెళ్ళే ఆటో కానీ జొన్నగిరికి వెళ్ళే ఆటోలు కానీ ఎక్కారంటే పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ రోడ్డు దగ్గర వదిలిపెట్టేస్తారు అనమాట. 1.5 కిలోమీటర్ మనం నడుచుకుంటూ వచ్చేస్తే స్ట్రైట్ ఒకటే రోడ్డు, మనం ఈ అశోకుని శిలాశాసనాల దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. ఒకవేళ అదే ఆటోని డైరెక్ట్ గుత్తి నుండి అశోకుని శిలాశాసనాల దగ్గరికి మాట్లాడుకున్నట్టయితే పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అశోకుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక యుద్ధాలు చేశాడు. క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధం చేశాడు. ఈ యుద్ధం అతని జీవితంలో ఒక మలుపుగా నిరూపించబడింది. ఈ యొక్క యుద్ధం తర్వాతనే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించారని చెబుతుంటారు. భారత ఉపఖండం అంతటా రాళ్ళు మరియు స్తంభాలపై చెక్కబడిన అశోకుడి శాసనాలు భారతదేశంలో అర్థాన్ని విడదీసిన పురాతన రచనలలో ఒకటి. ప్రాకృత గ్రీకు మరియు అరామిక్ వంటి భాషలలో వ్రాయబడిన ఈ శాసనాలు అహింస, నైతిక ప్రవర్తన మరియు మత సహనాన్ని నొక్కి చెప్పే ధమ్మసూత్రాలను వ్యాప్తి చేయడంలో అశోకుడి నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అశోకుడి సామ్రాజ్యం యొక్క విస్తీర్ణం హిందూకుష్ నుండి బెంగాల్ వరకు ఉన్న మొత్తం భూభాగాన్ని, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ మరియు మొత్తం భారతదేశాన్ని కవర్ చేసింది, దక్షిణాన ఒక చిన్న ప్రాంతం మినహా. అశోకుడు అన్ని కాలాల్లోనూ గొప్ప పాలకుల్లో ఒకరిగా పరిగణింపబడ్డాడు. తన శాసనాల ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని కొనసాగించిన మొదటి వ్యక్తి ఆయన. ఇక్కడ నేనైతే చాలా మంచి మంచి వ్యూస్ అయితే నేను చూశాను. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇదే అశోకుని శిలాశాసనం అనమాట. ఈ యొక్క భాష మీరు గమనించినట్టయితే ఇది అప్పటి భాష అనమాట. బ్రాహ్మీ లిపి అంటారు దీన్ని. ఇది బ్రాహ్మీ లిపిలో లిఖించబడింది అనమాట. ఈ బ్రాహ్మీ లిపిలో ఉన్న అర్థాన్ని నేను మొదట్లోనే మీకు చదివి వినిపించాను. మర్రిమాను 7 ఎకరాలు విస్తరించట. అది 7 ఎకరాలు ఇట్లా ఊడలు వదిలే కనుక్కోలేనట్టు ఎవరే కానీ వదిలేదు పనేదు అట్ట ఊడలు. ఆ ఊడలే ఇలా ఉన్నాయట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అశోకుని శిలాశాసనాల గురించి అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను.
మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క అమూల్యమైన సపోర్ట్ మాకు అవసరము. మా ఛానల్ గ్రోత్కి మీలాంటి కొత్త వాళ్ళ యొక్క సహాయం కావాలి, పాత వాళ్ళ యొక్క లైక్స్ కామెంట్స్ కూడా కావాలి. మీరు ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో. అదేవిధంగా కామెంట్ కూడా తెలియజేయండి. ఈ అశోకుని శిలాశాసనాల దగ్గరికి ఏ విధంగా రావాలనో ఎవరికైనా రూట్ మ్యాప్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, వాళ్ళకు వివరంగా నేనైతే తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్. మహేష్ సైనింగ్ ఆఫ్.